తన రాజ్యమంట మరి మంచి మనసే తన కోట తన రూటు రాచబాట తల వంచే ఎరగడంట వాడే మా మురుగనంట. ஹே அண்ணனுக்கு கந்தனுக்கு குமரனுக்கு வேலனுக்கு வேந்தனுக்கு முருகனுக்கு ஹே என் பேரு முருகன் எதுரன்டு எரகன். ஹே என் பேரு முருகன் எதுரன்டு எரகன். నందమూరి నాయగన్ హే మంచికి నే బానిసన్ స్నేహానికి సేవకన్ తేడాలు వస్తే ధనధన్. హే పామచి పోడే నీ తప్పంగుచి ఆడే మన చిందు చూస్తే దుమ్ము లగిసిపోతుంది పూరే. పామచి పోడే మన గంటముచ్చే తెగటు ఎదురొచ్చే వాడికి పూసలు కదిలి కిలకలు చారు. హే బండి బండి తెంగ బండే హే వచ్చిందండి మురుగన్ బండే. హే బండి బండి తెంగ బండి వచ్చిందండి మురుగన్ బండే. గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. హే ఎం పేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్. మా తాత నందమూరి నాయకన్. హే మంచికి నే బానిసం స్నేహానికి సేవకన్ తేడాలు వస్తే ఇక ధనాధన్. కాళ్ళ నొప్పి కీళ్ల నొప్పి తల నొప్పి దగ్గు జలుబు వాతం పిత్తం కఫం ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. నల్లగొండి ఎర్రగొండి మందగొండి దూలగొండి నల్లనాగు మదనకామేశ్వరి పప్పు జీలకర్ర బెల్లం కాదేది సింగినాదం జీలకర్ర. నేనేదైనా వాడతా రోగాల్నిట్టే మాయం చేస్తా. చెప్పండి మీకేముందో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశా. మీరిక్కడ చూసినట్టయితే గేమ్ బాగా ఆడడానికి మూలికలు ఇవ్వబడును. ప్రశ్నలు అక్కడ ఇదిగో ప్రశ్నలకి సమాధానం తెలియకపోయినా మాలికలు చిచి మూలికలు ఇవ్వబడును. ఇక్కడ 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 ఏమిటిది? స్కోరు మైనస్ అయినా సరే బాధపడకుండా ఉండడానికి మూలికలు ఇవ్వబడును. ఇంకొకటి కూడా ఉంది, డాన్సు రాకపోయినా మూలికలు వేర్లు ఇవ్వబడును. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ప్రాబ్లం ఏదైనా సరే 10 నిమిషాల్లో మటుమాయం. వేరు తీసుకోండి, 3 పూట్లా వాడండి. రేపు ఉంటే మళ్ళీ రండి, మళ్ళీ ఇస్తా. ఎవరది ముందుగా వచ్చేది? నిజాలు చెప్పించేటువంటి వేరు నా దగ్గర ఉంది. అమ్మా రాదా, నిజం చెప్పించమంటావా? చెప్పించండి. నిజం చెప్పించేసేటువంటి వేరు వేసుకుంటున్నావు నువ్వు. అన్ని ఆకులే, దాంట్లో ఏమున్నాయి? ధైర్యంగా ఉండసలు నిజం మొత్తం చెప్పేయబోతున్నావు నువ్వు. ఏది ఇవ్వండి చూద్దాం. నిజాలు బయట పెట్టేటువంటి ధైర్యం నీకుందా? నాకు లేదు. నీకు ఉంది. ఒక్క నిమిషం ఆపట్టు, కళ్ళు మూసుకో, అమ్మవారిని తలుచుకో. నములు బాగా నములు. ఇది కరివేపాకు. ఏమిటన్నావు? కరివేపాకు. చెప్పానా నిజం చెప్పేస్తావని? అది కరివేపాకే. నిజం చెప్పేశావు. కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి తలనొప్పి నడువు నొప్పి దగ్గు జలుబు జుట్టు లేకపోవడం సమస్య ఏదైనా సరే మా దగ్గర చాలా వేర్లు ఉన్నాయి. రండి ఒక్కసారి వాడండి. జుట్టు మలవకపోతే మేము చెప్తాముగా. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. వేర్ల గురించి కాదు, ప్రోగ్రామ్ స్పాన్సర్ గురించి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోపు. చెప్పు లావణ్య, సమస్య ఏదైనా సరే నా దగ్గర వేర్లున్నాయి. 10 నిమిషాల్లో మటుమాయం చేస్తా. ఏంటమ్మా వేరమ్మా? మొన్న మా ఫ్రెండ్ రాధమ్మకి ఒక వేరేదో ఇచ్చావట. రాధమ్మకి వేరిచ్చానా? ఏం వేరిచ్చాను? కడుపు నొప్పని చెప్పింది. ఏదో ఇచ్చావు. ఒకటి వాంతులు. పెళ్ళయిందా పిల్లకి? ఎందుకు కాలే? అయితే ఇది ఆ వాంతులే. భలే ఉందిలే అమ్మా విడ్డూరం. చూసావా ఎంత కాలం నుంచి కడుపు పండట్లేదు అని మండిపోతోంది. నా దగ్గర ఒక్క వేరు తీసుకుందో లేదో కడుపు బాగా మండిపోయింది. బయటకి వాంతి రూపంలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు? నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నా పేరు లావణ్య. కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి నడువు నొప్పి తలనొప్పి ఏమైనా ఉంటే చెప్పు, నేను మొత్తం మటుమాయం చేస్తా. ఏమీ నొప్పులు లేవమ్మా. నా కోసం ఏదో ఒకటి తెచ్చుకో.
పేర్లన్నీ వేసుకొని నేనెందుకు తిరగడం, నీకు నొప్పులు లేకపోతే? ఏమో అన్నారు కదా ఇక్కడ ఎలా డాన్స్ రాకపోతే డాన్స్ చేయడం ఎలా, వీటన్నిటికీ నా దగ్గర స్పెషల్ వేర్లు ఉన్నాయి. గేమ్స్ ఆడడానికి సరిగ్గా రాకపోతే మూలికలు వాడతా, 2 వేస్తా, గేమ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నిరోష, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు నిరోష, నేను కవాడిగూడ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. చూస్తున్నట్టయితే కొంచెం టెన్షన్ పడుతున్నట్టుంది. నీకు అర్జెంట్ గా ఒక మూలిక కలిపి ఇవ్వాల్సిందే. రెడీగా ఉన్నావా? రెడీగానే ఉన్నా. దీన్ని పిప్పలి కషాయం అంటారు. తాగితే ముందు కషాయం కాదు, ఎక్కడికి పోతారు? దీన్ని మందకామేశ్వరి ఆకుతో కలిపి ఇదిగో నోట్లో పట్టు, నోరు తెరువు. ఒక్కసారి నోరు పట్టు. నిరోష, జాగ్రత్త. ఎవరేది ఇస్తే అది పట్టేసేయకూడదు. నా మీద కూడా నీకు నమ్మకం కలిగిన తర్వాతే పట్టిస్తా. మీ మీద నమ్మకం ఉంది అందుకని పట్టేసా. ఏది ఒకసారి దాంట్లో బయట పెట్టు. టెన్షన్ పోతుంది. బాగుందా? బాగుందా? పోయింది చూసావా టెన్షన్? నవ్వేసి వచ్చేసావా? అదే మరి మందకామేశ్వరి పప్పు మహిమ. ఎక్కడి నుంచి వచ్చావు? కవాడిగూడ నుంచి. చూసావా? రాధా. నా పేరు రాధా, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను, నేను బ్యూటిషియన్. ఇంకా ఈ అమ్మాయి నిజాలు తప్ప ఇంకేం చెప్పదు, ఎందుకంటే ఇందాక నిజం చెప్పే వేరేసేసాం అమ్మాయి. కోమలి. నేను చందనగర్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప, ఇంకా లేరు పిల్లలు. ఏమన్నా ఇస్తావేమో అని వచ్చాను. నన్ను అడిగితే పిల్లలు పుట్టరు, మీ ఆయన కాదు, మూలికలు. మూలికలు కావాలంటే ఇస్తాను, అప్పుడే అవసరం పడేలాగా లేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5. 5ఏగా. ఇంతలోనే ఒకళ్ళు వచ్చారుగా, ఇంకొకళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, రేపో మాపో వస్తారులే. సరే చూస్తాను. మరి రౌండ్లు మొదలెడదామా? అందరికి 10 వేరు ముక్కలు తీసుకోండి. రండమ్మా రండి. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడువు నొప్పి, జలుబు, దగ్గు, వాతం, పిత్తం, కఫం ఏమైనా ఉంటే సరే రండి. 10 నిమిషాల్లో మాయం. వేరమ్మ, మా అక్క పొట్టిగా ఉంది, కొంచెం పొడవు అవడానికి ఇస్తావా ఏదన్నా? మీ అక్క పొట్టిగా ఉంది, పొడుగవడానికి ఒక స్టూల్ ఇస్తా. పెరగట్లేదు, ఏదైనా మూలిక ఇస్తావా? అందరూ కలిసి ఒకటేసారి సమస్యల మీద వస్తే ఎలా? రౌండ్ రౌండ్ కి రండి, వెళ్ళండి. మీ అక్క ఎత్తు పెంచడం అంటే గుర్తొచ్చింది. మొన్నటికి మొన్నే నేను ఒక గాడిదకి ఎత్తు పెంచా. మీ అక్కని నేనేమనట్లేదు, గాడిదకి మాత్రం ఎత్తు పెంచా. ఆ గాడిద ఎత్తు తెలుసా ఇప్పుడు? 5 అడుగులు. నా వేళ్ళతో పెంచా, నా మూలికలతో పెంచా. ఆ గాడిద ఎక్కడిది, ఎలాంటిది తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉండండి. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలనొప్పి, నడువు నొప్పి ఏదైనా సరే 10 నిమిషాల్లో మటుమాయం. రెండమ్మా రండి. మందగొండి, నల్లగొండి, ఎర్రగొండి, తెల్లగొండి, నల్లనాగు, మందకామేశ్వరి పప్పు, జీలకర్ర, బెల్లం కాదేది నా వేర్లకి అనర్హం. రెండమ్మా రండి. రౌండ్ల పేర్లు చూసుకుందాం. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ఏది మొదలు పెట్టు. స్టార్ట్ స్టార్ట్. హలో లేదా? ఏమిటో బంతులు సరిగ్గా పడటం లేదు, నీరసంగా ఉంది. ఏదో ఒక వేరు తీసుకో. లాభం లేదు, లాభం లేదు. లావణ్య, వేరు తీసుకో, స్పీడ్ గా వేస్తావు. వేరు తీసుకో. అయ్యో పేరమ్మా, నేనే అక్కడికి వస్తున్నాను. ఏంటి చెప్పు వేరమ్మా. అయ్యో వేరమ్మా, నాకు ఈ బాల్స్ వేయడం రావట్లేదు, కొంచెం దానికైనా మందు ఉంటే చెప్పకూడదు? నల్లగొండి, ఎర్రగొండి, మందగొండి, ఏదో మందకామేశ్వరి పప్పు ఏదో ఒక వేరు వేసి నువ్వు బంతులు బాగా వేసేలాగా నేను చేస్తాను. చెయ్యి. అక్కడే ఉండు, ఇందాకటి నుంచి చూస్తున్నాను. బాగా నీరసంగా ఆడుతూ ఉన్నావు. వేర్లతో తయారు చేసిన గుళికలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జనాలు వేర్లన్నా కషాయాలన్నా వాడటం లేదు, ఫాస్ట్ కాలం అయిపోయింది. అందుకని ఏది నోరు తెరు. ఇదిగో ఈ వేర్లని నేను టాబ్లెట్ల రూపంలో కూడా చేశాను. బాగా నములు. 2 సార్లు ఇటు తిరుగు, 3 సార్లు అటు తిరుగు. కొంచెం చేదుగా ఉన్నాయి వేరమ్మా. మరి వేర్లు చేదుగా ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పు? తీపి నిజమైన మందు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడు ఎలా వేస్తావో బంతులు. మొదలు పెట్టు. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు అక్కడ. చూసావా ఎలా వేస్తున్నావు? చెప్పానా అప్పుడైనా వేర్లు బాగా పనిచేస్తాయని. మంచి వేర్లు, అదొకటి స్టక్ అయింది. గట్టిగా వెయ్యి. స్టార్ట్ స్టార్ట్.
చూసావా నేను వేరు వేయబట్టే నువ్వు ఇంత ఫాస్ట్ గా వేయగలిగావు, లేకపోతే అవి కూడా మిగిలి ఉండేవి కాదు నీకు. ఎన్ని పాయింట్లు వచ్చాయో లెక్క పెడదాం. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. తలనొప్పి, కీళ్ళ నొప్పి, వాతం, పిత్తం, కఫం ప్రాబ్లం ఏమైనా సరే ఒక SMS కొట్టండి. veramma@starmahila.com కి కూడా మీరు మెయిల్ పంపించొచ్చు. మీ మెయిల్స్ కోసం ఎదురు చూస్తూ. చెప్పమ్మా. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్తావా వేరమ్మా? అడుగు. డబ్బున పడితే దిబ్బున తీసి పోతారాయన్ని మంటలో వేసి ఎమ్ములు కొమ్ములు పాతి పెడితే కొమ్ములు వచ్చే గోవింద. ఏంటది? దీనికన్నా నా వట్టి వేర్ల వేసమే బాగుంది. చెప్పమ్మా. ఏమిటి చెప్పేది? ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. డబ్బున పడితే దిబ్బున తీసి పోతారాయన్ని మంటలో వేసి ఎమ్ములు కొమ్ములు పాతి పెడితే కొమ్ములు వచ్చే గోవింద. మందకామేశ్వరి పప్పు వాడాల్సిందే, కష్టమే. కొంచెం ఏదో మెమరీ మీ దగ్గర ఉంటుంది కదా, మీరే వాడచ్చుగా. ఇది మెమరీకి సంబంధించింది కాదు, ఏదో తికమకకి సంబంధించింది. ట్రై చేయి వేరమ్మా. ఒక వేరు తినేసి రాపో, చెప్తావేమో అప్పుడన్నా. ఎంత ట్రై చేసినా వచ్చేలాగా లేదు కానీ నువ్వే ఏదో ఒకటి చెప్పి తగలడు. అంటే ఇప్పుడు చెప్పాలా? సింగినాదం జీలకర్ర చెప్పాలి. తాటిపండు ఎలా అది? తాటి చెట్టు దబ్బును పడుతుంది, దాన్ని దిబ్బును తీస్తాము, ఆ వాటిని అన్నింటిని పట్టుకెళ్లి మంటలో వేస్తాము, అవన్నీ తీసి పాతి పెడితే మనకు తేగలు వస్తాయిగా, అవే కొమ్ములు. ఇవన్నీ పైన ఉండేవి లాక్కొని చేసే వాళ్ళకి, నేను కింద ఉండే వేర్లు మాత్రమే కదా లాక్కునేది. కనిపెట్టచ్చు కదా. వాటి నుంచి కనిపెట్టడం మా తాత ముత్తాతలు నేర్పించలేదు, ఇంతవరకే కనిపెట్టడం నేర్పించారు. వేర్లు అంటున్నారు, మరి ఆకులు ఎందుకు తెచ్చుకున్నారు? ఆకుల్ని కూడా నూరి కొత్త రకమైనటువంటి వైద్యం కనిపెడుతూ ఉన్నాను. అది ఆకుల్లో లేదు. అమ్మా ఓ అమ్మా డాన్స్ చేస్తున్నట్టుంది. మీకు అలాగే అనిపిస్తుంది. వేర్ల గురించిన ప్రాముఖ్యత మీకేం తెలుస్తుంది? అడుగమ్మా అడుగు, అన్ని నిజాలే చెప్పేలా ఉన్నావు. అడుగు. చెప్పేలా లేవు కదా. చెప్పు. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మా. ఏంటది? వేరమ్మా వేరు. వేరు కాదమ్మా, చెప్పమ్మా. అదేనమ్మా, అదే 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 ఆ వేరు వచ్చేసింది. అది ఆ వేరు అక్కడ దాకా వచ్చింది. ఆ వేరు నుంచి ఏమిటి వరకు వచ్చింది. దాన్ని ఏమంటారు? ఉసిరి కాదండి. ఉసిరి వేరు కాదు వేరమ్మా. కాదు. క్యారెట్ వేరు కాదమ్మా. బంగాళదుంప వేరు. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మా. ఎంత గుంజినా రాదది. ఏదో ఒకసారి నాలుక బయట పెట్టు, గుంజి చూస్తాను వస్తుందా రాదా అని. అదేనా? జామ చెట్టు కింద ఉంటది, అందుకనే. ఇదే జామ చెట్టు కాదు. ఇది జామ చెట్టు కాదు. ఇది నాలిక కాదు. ఎంత గుంజినా బయటికి రాదమ్మా. అది కాదు. ఇది కూడా కాకపోతే నాకు తెలియదు. నువ్వు గుంజకపోతే ఏముంది, కట్ చేస్తే వచ్చేస్తుంది, దానిదేముంది. ఎంత గుంజినా రానిది ఒకటి ఉంది. నువ్వు కట్ చేసేలాగే ఉన్నావు. సరే చెప్పేసే సమాధానం. నాకు రాదు. నీడా. ఇంకా అడగమంటావా? చెప్పగలుగుతావా? అడుగు. ఇంకా వేలడంతా లేదు కానీ వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా అది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏంటది? వేలడంత లేదు గాని బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా అది మన దగ్గర ఉండాల్సిందే. మన దగ్గర ఉండాల్సిందే. మన వెంట. మన నీడ కాదు. ఇందాక నీడంటే కరెక్ట్ అన్నావు, ఇప్పుడు కాదంటున్నావు. ఇది వేరే కదా. అన్ని ఒకటే ఉంటాయి, నీ వేర్లన్నీ ఒకలాగే ఉన్నాయా? బాగానే అడుగుతున్నావులే ప్రశ్నలు. దీనికి కూడా సమాధానం నువ్వే చెప్పు. తాళం చెవి. ఇప్పుడు తాళం అందరికి అమ్మడమేనా? వేర్లేదోను. ఫస్ట్ ముందు మీరు తినండి. రండి. మొదలెట్టు. అప్పుడే వేరమ్మ నేను తీసుకున్నా, నువ్వు కూడా మందు తీసుకో వేరమ్మ దగ్గర. నువ్వు వెళ్ళు, అక్కడ రెడీగా ఉండు. నువ్వు వచ్చి 2 వేలు వేరాదు. నేను 2 వేర్లు పీకే పనిలో ఉన్నా. త్వరగా రెడీ చేయి. మరి చేస్తున్నా ఉండు. వేర్లల్లో ఉండే బలం ఏమిటో నీకెట్టా తెలుస్తుంది? ఎలాంటి జబ్బైనా ఇట్టే నయం చేస్తాయి మన వేర్లు. చెయ్యి లాగుతుంది వేరమ్మా. అప్పుడే లాగుతుంది. ఏమని ఇస్తావా? ఈ చెయ్యి. ఏ చెయ్యి? ఈ చెయ్యి. ఈ చెయ్యేనా? ఒకసారి బయటికి రా. ఏమన్నా చేయగలుగుతావా? ఏ చెయ్యి లాగుతుంది? ఈ చెయ్యి. ఇక్కడ రా. ఈ చెయ్యి బయట పెట్టు. ఈ చెయ్యి కూడా లాగేశాను, ఇంక 2 చెయ్యి లాగినట్టే పో. సరిపోయింది, బాగుంది. వేసుకో. స్టాప్ అన్న తర్వాత కూడా ఆడేస్తున్నావు. అది తీసి అక్కడ వెయ్యి. వినిపించలేదు. వేరు వేయాలి. వినిపించలేదు. 9, 18, 27, 28, 29, 30, 31. ఆగాగు. నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నేను వస్తున్నానుండు.
నీ వయసు ఎంత? 16. ఎంత? 16. ఒక్క నిమిషం అక్కడే ఉండు, వేరు తీసుకొని ఇక్కడే వస్తా. ఉంటాను. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఎటువంటి నొప్పులైనా సరే అబద్ధాలు చెప్పినా వయసు కూడా బయటికి తీసుకొచ్చేటువంటి వేరు నా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వేరొకటి వేశాననుకో, ఈ గుళికతో పాప నిజం చెప్పేస్తుంది చూడండి. వయసు ఎంత? 16. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు, వస్తున్నా. ఈ వేరు తీసుకో, చేతిలో పట్టుకో, ఒక్కసారి నమ్ములు. వద్దులే నమ్మలకు, ఉంటావో లేదో తర్వాత నాకు తెలియదు. అమ్మో, ఇప్పుడు వయసు చెప్పు. 26. ఇందాక 10 తక్కువ చెప్పావు. అవును. మ్యాథ్స్ లో బాగా వీక్ అనుకుంటాను. నీ వేరు బాగుంది, బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. మా సందులో అందరినీ తీసుకొస్తాను. అందరూ అబద్ధాలే చెప్తున్నారా వయసు అవును. విషయంలో? అవును. బానే ఉన్నారులే మీ సందులో వాళ్ళు. కాడు నువ్వు వెళ్ళి రెడీగా ఉండవా ఎల్లో దగ్గర? స్టార్ట్, వేసుకో. అది స్లో అయిపోయింది. స్టాప్, స్టాప్. కోమలి వయసు చెప్పిన తర్వాత ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. 9, 18, కాదు 9, 17, 18, నా వయసు వచ్చింది. 18 పాయింట్లు వచ్చాయి. కాదు 16. ఇప్పుడే కదా నిజం చెప్పావు కదా. 26 మధ్యలో 18 వచ్చింది. రెడీ, 1 2 3 గో. ఇక్కడికి వెళ్ళు, రెడీగా ఉండు. ఇలా క్రాస్గా నిల్చో. మందగొండి, దూలగొండి, ఎర్రగొండి, నల్లగొండి, నల్లనాగు, మందకామేశ్వరి పప్పు, జీలకర్ర, బెల్లం వేసేస్తాం. నల్లగొండి, తుమ్మగొండి, దూలగొండి, మందకామేశ్వరి, పింగిరాను, జీలకర్ర అయిపోయింది. స్టాప్, స్టాప్. నేను అటు ఇటు వెళ్తే ఆడేయడమే. ఎవరది ఆడింది? నువ్వేనా? నేను. వెనక్కి వేసుకో ఆ 3. నీకు పాయింట్లు ఎన్ని వచ్చాయో చూద్దాం ఇప్పుడు. 9, 18, 27, 36, 37 పాయింట్లు వచ్చాయి నీకు. ఇప్పటికి స్కోర్స్ చూడండి. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలనొప్పి, సమాధానాలు రాకపోవడం. అయ్యో, బాలకృష్ణ గారు వచ్చారు. పక్కన పిక్చర్స్. లావణ్య. అధినేత. అధినేత కరెక్టా కాదా చూద్దాం. వేర్లు వాడలేదు కాబట్టి సమాధానం సరిగ్గా చెప్పలేకపోయావు. ఈసారి బజర్ నొక్కిన తర్వాత నా వేరు తీసుకో, సమాధానం కరెక్ట్ గా వస్తుంది. ఇప్పటికి నేను అలాగే తీసుకుంటాను. అయితే ఏళ్ళకి కాసేపు ఆగి వేరు తీసుకుంటావా? అధినేత అయ్యా. కాదు, అధినాయకుడు. అది ఒక్క వేరు తేడా వచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. పక్కన పిక్చర్స్. ఏది చెప్పు కోమలి? తర్వాత అక్షరాలు నీకు సరిగ్గా రావడం లేదు. వేరేసుకుంటే బాగా వస్తుంది. ఒక్క నిమిషం చెప్తానుండు. ఇదిగో కషాయం ఒకటి కలిపి పెట్టాను. కషాయం. వేర్లు తినలేరు కాబట్టి కషాయాలు కూడా తయారు చేసి పెట్టా.
ఏది మా ఇంట్లో ఉంది తీసుకొస్తా. పదండి పారిపోతాం. ఆ కషాయం తాగితే మళ్ళీ అసలు ఉన్నో కూడా మర్చిపోతామేమో. ఉండి నా ఆన్సర్ చేసి పరిగెడదాం. బజర్ నొక్కావు కరెక్ట్ అయితే మేము అందరం కూడా ఏమన్నావు? తాగేస్తాం. అను కాళ్ళ నొప్పి, సమాధానం రాకపోవడం, వాళ్ళు రాకపోవడం, గుడించాలు రాకపోవడం, ఏదైనా సరే వేర్లతో మటమాయం చేసేస్తా. ఏది మళ్ళీ చెప్పు ఇప్పుడు. అదేంటి మళ్ళీ ఆగిపోయింది? ఇంకోసారి ఏమంటావా? చాలు చూద్దాం. మనం వేర్లు పడడము, సమాధానం చెప్పకపోవడమునా. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. రాత అబ్బా సమాధానం రావట్లేదు. వేరే సినిమా తొందరగా రావట్లేదా? బజర్ నొక్కావు. నీకు ఆన్సర్ రావట్లేదు. ఇదిగో ఆ పట్టు నీకు ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. ఓ 3 సార్లు వేయాలి. 3 సార్లు. ఇంకొకసారి. ఒకటే చెప్పు. శివమణి. చూద్దాం. మనం కషాయం వేసిన తర్వాత సమాధానాలు రాకపోవడం, పాయింట్ రాకపోవడం చరిత్రలోనే లేదు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ గారు వచ్చారు. పక్కన పిక్చర్స్. రవితేజ, స్వాతి రవితేజ ఇద్దరు కనిపించిన సినిమా ఏంటి? క్లూలు నా దగ్గర లేవు. కావాలంటే ఇదిగో అందరికి ఒక్కొక్క చుక్క వేస్తా. ఆ తర్వాత క్లూ ఇస్తా. ఎవరు బజర్ నొక్కితే వాళ్ళకే బాగా కషాయం పనిచేసినట్టు. నాకు ఆల్రెడీ అయిపోయింది. నాకు క్లూ వద్దండి. పర్వాలేదు. క్లూ వద్దండి. నాకు ఆల్రెడీ వేసావు సుము. ఏం వేసాను? ఏరమ్మా అబ్బే అది ఇంకా ఏంటి నువ్వు వేయక ముందే నొక్కేసావు. నువ్వు టెన్షన్ లో నొక్కేసినట్టున్నావు. ఏది అను. అది కోమలి. మిరపకాయ. అడిగోరా చూడు ఆకతాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకర కరలాడే మిరపకాయరో యారో. చెట్టు ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. కొంచెం ఆకులు అందుకో. ఏ ఆకులు ఇవ్వమంటా వేరమ్మా? నీకు నెక్స్ట్ నేను ఏది వేయబోతున్నానో అదే తీసుకో. నీకు ఏ ఆకులు కావాలో అదే తీసుకో. నాకొద్దు బాబోయ్, నాకొద్దు. కరెక్ట్ ఆన్సర్. ఇంత బాగా ఆన్సర్ చెప్పావు కాబట్టి నీకు బ్రెయిన్ బాగా పెరగడం కోసమని నేను ఒక గుళిక తయారు చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ కి నువ్వు బజర్ నొక్కక ముందు ఇది వాడు. బాగా వస్తుంది. అలాగే. తర్వాత సెలబ్రిటీ ఎవరొచ్చారో? ఎన్టీఆర్. అప్పుడప్పుడు డాన్స్ కోసం కషాయం ఇస్తూ ఉంటా. మంచి ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. పక్కన పిక్చర్స్. ఏమిటది? లావణ్య నొక్కావు. సమాధానం రావట్లేదు. వస్తున్నాను కషాయం తీసుకొని. వచ్చేస్తుంది. ఇందాక ఇచ్చిన మందు బాగా పనిచేస్తుంది వేరమ్మా. చెప్పు మరి ఏమిటి? నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వినను. వేరమ్మా ఇందాక ఇచ్చిన గుర్తొచ్చింది కరెక్ట్ చెప్పు. మరి చెప్పు. రబ్బర్ గాజులు. సినిమా పేరు కావాలి నాకు. రబ్బర్ గాజులు, ప్లాస్టిక్ గాజులు కాదు. దొంగ. చూద్దాం. జస్ట్ మిస్ అయ్యావు.
చూసావా వాసన చూడగానే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఓన్లీ పాట వచ్చింది నీకు. ఆహా అదిరిపోయింది అసలు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. 6 పాయింట్లు కరెక్ట్. వాసన చూసినందుకే నీకు 6 పాయింట్లు వస్తే నెక్స్ట్ టైం నేను నూరినటువంటి ఈ మందగొండి ఎర్రగొండి నల్లగొండి కలిపిచ్చాననుకో అదేదో ముందే బజర్ నొక్కట్లా మళ్ళీ నొక్కుతాను. నీకు బజర్ వ్యాధి వచ్చినట్టుంది. బజర్ చూసినా నువ్వు నొక్కలేకపోతున్నావు. నొక్కాను రావట్లేదు, అదేదో వేరిస్తే త్వరగా నొక్కుతాను కదా. బజర్ నొక్కలేకపోతున్నావు. నీకు కావాల్సింది ఒక వేరు. ఇంట్లో ఇంకో కషాయం పెట్టే తీసుకొస్తా ఉండి, నీకు తీసుకొస్తాను ఇప్పుడే. ఒక్క నిమిషం. ఏదది? ఆహా ఎలా కుదిరిందో ఒకసారి చూద్దాం. బాగానే కుదిరింది. ఇంత బాగా కుదిరితే మనకి ఎలా కుదురుతుంది? ఒకసారి నువ్వు తాగి చూడు వేరమ్మా. తాగి చూస్తానుండు. రా. అయ్య బాబోయ్ మళ్ళీనా? ముందు ఇది వాసన చూడు. వేరమ్మా మళ్ళీ వాసన చూడు. అంతే, నీకు ఇప్పుడు బజర్ నొక్కే ధైర్యం వచ్చేసింది. నువ్వు నొక్కేస్తున్నావు. అయ్యో రౌండ్ అయిపోయింది. పాపం అయిపోయిందా? అయిపోయింది. వేస్ట్ అయిపోయింది మందు. పోనీలే, బోలో చిత్రాన్ని కట్టి పెట్టుకో సరేనా? స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. నేను వేర్లు ఇవ్వడం వల్ల 5 అడుగులు ఎత్తు పెరిగిన గాడిదేది? ఈ రౌండ్ లో తెలుసుకుంటాం మనం. అవునా? నీకు ఎవరికో ప్రశ్న వస్తుంది. ఏ ఊరు గాడిదా ఏ గాడిదా అన్ని తెలుస్తాయి సరేనా? గాడిదలే హైట్లు పెరిగిపోతే మనం మరి వేర్లకి మనుషులు హైట్లు పెరగరా ఏమిటి? ఇట్టే పెంచేస్తానుగా. నేను చెప్పాను కదా, అందుకే అడిగానుగా, త్వరగా ఇచ్చేయి మా అక్క కోసం. మీ అక్క కోసం ఇస్తా వెళ్ళేటప్పుడు ఇవ్వాలి. అలాగే అలాగే. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో స్టార్ట్ అవబోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సూపర్ స్టార్ మహిళకు వచ్చేవాళ్ళు ఇదిగో నా వేర్లు తీసుకోండి. లక్షల రూపాయల బహుమతులు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతారు మీరు. అసలు విన్నర్ మీరే. శోభగానే ముందు మేమే తీసుకుని వెళ్ళిపోతాం. మీరు సూపర్ స్టార్ మహిళకి రారుగా, నాకు తెలుసుగా. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం. ఏం వాసన వస్తుంది? బాగా ఏపుగా దంచా. దేనికది? అవి మేము ఇంట్లో ఈ రౌండ్ లో ఎవరికైనా సమాధానాలు రాకపోతే ఇది కొంచెం మీరు వాసన చూస్తే చాలు వచ్చేస్తుంది. వస్తుందా ఉన్నది పోతుందా? వస్తుంది వస్తుంది. ఏది ఒక్కసారి ఇలా వచ్చి వాసన చూసేసేళ్ళు. అయ్యో 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 జరగండి జరగండి జరగండి. ఏం చేసావేరమ్మా? సమాధానం రాకముందు మూర్ఛ వస్తుంది, ఆ తర్వాత సమాధానం వస్తుంది. నీ వేర్లతో వేరమ్మా బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు ఇంకొక వాసనతో నేను నిద్ర లేపుతాను చూడండి. ఆ పచ్చ కలర్ లో ఉండే గ్లాస్ తీసుకురా. అన్నిటికీ ఇదే మందా వేరమ్మా? దాంట్లో మిక్స్ చేస్తారు ఏదో వాసన మనకి తెలియదు కదా. ఎవరు తెలుస్తుంది ఏమిటి? బాగా నచ్చినట్టుంది. వచ్చింది నీకు స్ప్రో వచ్చింది. వచ్చింది వచ్చింది. అయ్యో నేను అదేంటి వాసన చూడగానే ఆన్సర్ చెప్తానంటే పడిపోయానేంటి? ఒక్కసారిగా నీ మెదడులోకి ఆ వేరు యొక్క వాసన వెళ్లేసరికల్లా అందుకనే మొత్తం కదిలిపోయింది. ఇప్పుడు సమాధానం వస్తుంది వెళ్ళు. 2006లో రిలీజ్ అయిన దేవదాసు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. చూసావా ఎలా చెప్పావో? పేరు మహిమ. 6 పాయింట్లు తీసుకో. ఎవరెవరి దగ్గర చెప్పాలో. రాధా 3, కోమలి 3. పాయింట్లు పోయిన తర్వాత బాధగా ఉండే వాళ్ళ కోసం నా దగ్గర వేరే వేర్లు ఉన్నాయి. లేవు. బాధలు లేవా? బాధలు లేవు. నీకు లేవా? నీ వేరు తిన్నాం కదా, సంతోషంగా ఉంది. ఇంకోసారి కూడా పాయింట్లు పోయిన తర్వాత అప్పుడు స్ట్రాంగ్ వేర్లు ఇస్తా సరేనా? మంచిది తీసా. మంచిది ఇస్తా. సెకండ్ క్వశ్చన్,
ప్రపంచంలోనే ఎత్తైన గాడిద మన గాడిద వచ్చింది మన గాడిద వచ్చింది ప్రపంచంలోనే ఎత్తైన గాడిదగా గిన్నెస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కిన గాడిద ఏ దేశానికి చెందింది? ఏ గాడిద గిన్నెస్ బుక్ లో ఎక్కావు చెప్పవా నాకు? నా వేర్లు తిని హైట్ పెరిగి దాని నోరుంటే అలానే చెప్పాడు. గాడిద అని గాడిద. క్లూస్ అమ్మా. ఏ దుబాయ్ గాడిద, బి అమెరికా గాడిద. ఏంటి ఈ దేశాల్లో కూడా గాడిదలు ఉన్నాయా? దుబాయ్ గాడిదా? దుబాయ్ గాడిదా కాదు. దుబాయ్ లో గాడిదలకు తినడానికి గడ్డి ఎక్కడ ఉంటుంది? అయ్యో అమెరికా గాడిద. అయ్యో నేను మొన్న గుర్తులేదు నాకు సరిగ్గా ఆటాకో నాటాకో వెళ్ళినప్పుడు పాపం ఒక గాడిద బాగా పొట్టిగా బాధపడుతూ నల్లగా ఉంది. అసలు నన్ను చూసి అనింది. నాకు గాడిద భాష అర్థమైపోయింది. ఏం మనుషులకైనా మనం వేర్లేసేది అని చెప్పి అప్పుడు నా చేతిలో ఉండేటువంటి 2 వేర్లు తీసి గాడిదకి ఇచ్చి నమలం అంటే అది నమిలింది. నా కళ్ళ ముందే 2 అడుగులు పెరిగింది. అసలు నేను ఇక్కడ ఇండియాకి వచ్చానో లేదో మళ్ళీ 3 అడుగులు పెరిగిందంట. మొత్తంగా 5 అడుగులు పెరిగి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అవును వేరమ్మా, నీ పేరుకి ఇవ్వాల్సింది వేరెవరో పేరుకిస్తున్నారు. గాడిదలు కూడా గిన్నెస్ బుక్ ఎక్కేస్తున్నాయి. మనం ఎప్పుడు ఎక్కుతామో ఏంటో. సరే ఇదిగో 4 ఏళ్ల ఈ గాడిద పేరు శామ్. అందరూ దీన్ని బిగ్ శామ్ అని పిలుస్తారు. అది అమెరికాలోని వాట్సన్ విల్లే నగరంలో ఉంది. దీని ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ఇంతవరకు ప్రపంచంలోనే ఎత్తైన గాడిద ఇదే. ఇప్పటి వరకు గిన్నెస్ వాళ్ళకు కూడా తెలియలేదు అసలు గాడిద ఎలా పెరిగిందని. నాకేమో పబ్లిసిటీ ఇష్టం ఉండదు, అందుకే చెప్పలే. అది నెక్స్ట్ ఏ గాడిద? హ్యాపీ డే సినిమాలో హీరో ఎవరు? వరుణ్ సందేశ్. 6 తీసుకో. రాధా 4, నిరోష 1, లావణ్య 1. ప్రపంచ మాంసాహార ఎగుమతుల్లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది? క్లూ. ఏ ఇండియా, బి అమెరికా. ఇండియా. కరెక్ట్. నిరోష 3. ఇప్పుడు ఏ గాడిద? డి సినిమాలో హీరో ఎవరు? మంచు విష్ణు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. నిరోష 4, కోమలి 2. అక్కడ 1 ఇక్కడ 1 కొంచెమే ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. కెనడాలోని ఒంటారియాలో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితురాలైన భారతీయ మహిళ పేరేమిటి? తప్పదు, నువ్వు కషాయం తాగాల్సిందే. ఏదో ఒక రాయేద్దాం, తెలియ సమాధానం. ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి. ఆప్షన్సే కావాలి. ఏ రాజ్యలక్ష్మి పండిట్, బి తైవా మోహన్. రాజ్యలక్ష్మి పండిట్. తప్పు సమాధానం. అయ్యో సరైన సమాధానం తైవా మోహన్. ఓకే. లవణ్య ప్లీజ్. బాగా చేసావు లావణ్య. తేయాకు పొడితో చేసే వేడి వేడి పానీయం ఏది? టీ. నా పడే మా దగ్గర కూడా ఉంది. తీసుకో 6. లావణ్య. తర్వాత చూసుకుందాం. అయ్యో నన్ను చూడండి ఫస్ట్. 44, 45, 46 దగ్గర ఉన్నాయి. రాధా 2, కోమలి 2, నిరోష 2. మహాభారతంలో అభిమన్యుడు ఎవరి కుమారుడు? అర్జునుడు. అబ్బా మళ్ళీ 6. వాళ్ళిద్దరి దగ్గర ఇంకా అయిపోయింది. రౌండ్ కూడా అయిపోయింది. ఒకటే మార్క్ చేంజ్ అంతే. ఇద్దరు 3 అనే ఒకేసారి అయిపోయింది. 2 రాధా, 2 నిరోష, 2 మళ్ళీ మళ్ళీ 41. రౌండ్ అయిపోయింది. మరి స్కోర్స్ చూద్దాం. ఆ పైన రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరిదో చూద్దాము.
లావణ్య తమ్మన్నా. కరెక్ట్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. రాధా చెప్పు రాధా, భయపడుతున్నావు, చెప్పడం లేదు. ఏదది? ఆ ఆకు, భయమాకు. ఇదిగో 10 9 8 7 6 5 అల్లు అర్జున్. అల్లు అర్జున్. వాసన బాగా చూడు. పీల్చు, బాగా పీల్చు. పీల్చావా? అను అను, మళ్ళీ పీల్చు. అల్లు అర్జున్ అవునా కదా? నువ్వు పీల్చావు, డోకా లేదు అసలు. భయం వేసినప్పుడల్లా వాసన చూస్తూ ఉండు, సరేనా? థ్యాంక్ యూ. తర్వాత చిత్రం. నా దగ్గర ఇంకా భయమాకు లేదు, మొత్తంగా ఆమెకి ఇచ్చేసాను. లావణ్య. తాప్సీ. చూద్దాం. కరెక్ట్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. మోహన్ బాబు. కరెక్ట్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. కోమలి. రోజా. మీకు -6. తర్వాత చిత్రం. రాధా. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. ఇక్కడ ఇచ్చింది ఎవరు? రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్, ఆట ఆడుకుందాం రా. మందగొండి, దూలగొండి, నల్లనాగు, ఎర్రనాగు, మందకామేశ్వరి పువ్వు, సింగినాదం, జీలకర్ర. గేమ్ చూపించమంటావా? ఇదిగో ఇలా పట్టుకో. కాదు, ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇలా తీసుకోండి, ఈ గ్రీన్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకోండి. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఏ రా 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 రా. ఆట బాగా రాకపోతే నా దగ్గర మంచి వేరుంది, కావాలంటే తీసుకోండి. ఓ మళ్ళీ ఇది కూడా గ్రీన్ లోకి రావాలి కదా. అర్రే నేను వేరేసుకోలే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దీన్ని ఇలా తీసుకొని, ఇలా తీసుకున్నందుకు 6 పాయింట్లు వచ్చేసాయి మీకు. మళ్ళీ రింగ్ లో కనుక కరెక్ట్ గా పెట్టారనుకో మళ్ళీ 6 పాయింట్లు వస్తాయి. గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, ఇదిగో ఈ రింగ్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా గ్రీన్ లో పెట్టాలి. ఇక్కడ గాని అక్కడ గాని పెట్టేస్తే పాయింట్లు రావు. తర్వాత బంతి తీసుకొని ఒక్కటే ఇందులో పెట్టి అప్పుడు ఇట్లా తీసుకొచ్చి ఈ గ్రీన్ లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ డబ్బాలో పెట్టండి. ఆ గీత టచ్ అవ్వకుండా. ఇంతే ఆట. ఆగు, ఆట ఆడే ముందు ఒక్కసారి వాసన చూడు. ఏంటో చెప్పు. సరిగ్గా చెప్పావంటే నీకు పాయింట్లు వచ్చేసినట్టే. వేరు వాసన తెలియట్లేదా నీకు? ఏం వేరో తెలియట్లేదు. ఇదిగో మామిడి వేరు. తెలుసు. ఏమిటి ఇది చెప్పు. మామిడి వేరు. పిచ్చిదానా ఇది? మామిడి కొమ్మ. ఆడు మామిడి వేర్లు ఉంటాయి ఇట్లా. జనాలకు మరి పిచ్చకిపోతుంది. స్టార్ట్. ఇది మామిడి వేరండి. మామిడి కొమ్మ మల్లియ రెమ్మ మంతన మాడినదే కోయిల కొమ్మ రాచిల కమ్మ. ఆహా 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 ఆహా.
ఇది మర్రి వేరా మామిడి వేరా కొబ్బరి వేరేమో. ఆ 2 జతలంటే 4 అన్నమాట. అంటే 6తో మనం దాన్ని కూడించేయాలన్నమాట. అంటే నీకు 12 అదే గుణించడమో కూడించడం ఏదో ఒకటి. నీకు 24 పాయింట్లు వచ్చాయి. అంతే. ఏం చేయాలి వేరమ్మా? వేరు పట్టుకుని ఉండు. అది ఏం వేరో చూడాలి నేను. అది వేరు కాదు, వైర్ అనుకుంటా. వైరా? ఏదో ఒకసారి చూపించు. అవును. అయ్యో నువ్వు ఇలా కూడా మోసం చేస్తున్నావు వేరమ్మా. నేను బట్టలు ఆరేసుకోవడానికి కట్టేది. ఒకటి సాస్ పాన్ సెట్. వన్ టూ త్రీ గో. నీకు ఆకు వైద్యం చేస్తాను. ఒకటి 2 3 4 ఇంకో 4 8 48. రైస్ కుక్కర్. రాదా? నీకే. ఇదిగో కొంచెం ఇదాగు. ఏం కాదు, మంచిగా ఉంటుంది చూడు. నీకు గేమ్ బాగా వస్తుంది. చాలా బాగుంది. బాగుందా? కంప్యూటర్ లో జావా అని ఒకటి నేర్పిస్తారు కదా, అది ఇదేనా? ఇది మా జావా. ఇది వేరే జావా. సరే, జావ తాగితే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇస్తారా? జావా తాగితే జాబ్ ఇవ్వరమ్మా. నీకు జాబ్ వచ్చి జీతం అంతా పోతే నువ్వు తాగాల్సిన జావే. రెడీ? 1 2 3 గో. రెండు 4 24. ఎందుకు కూడా అది ఎత్తినందుకు కూడా. అంటే ఇంకొక 6 కలిపేసుకో. 30 పాయింట్లు వచ్చాయి నీకు. అది కూడా జావ తాగడం వల్ల వచ్చాయి. టోస్టర్. లావణ్య, ఇదిగో నీ టార్గెట్ 40. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేకపోతే రాధ విన్ అవుతుంది. దా, వేరేమైనా కావాలా? కొద్దిగా గుళిక కావాలి ఇలాంటి టైంలో. దండం పెట్టుకు. చార్మేళ దేవతకి దండం పెట్టు. 1 2 3 గో.
పడిపోవాలి కింద ఏదో ఒకటి. స్పీడ్ 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 పడిపోతుంది మెల్లగా జాగ్రత్త. స్టాపిట్ అనండి త్వరగా త్వరగా త్వరగా. స్టాపిట్ 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 అయిపోలేదా ఇంకా టైము? అయ్యో అయిపోయింది ఇంకా ఇంకా చూస్తున్నారే టైం. 1 2 3 4 +4 8 × 6 48 గెలిచేసాము. గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి? వీణా కుమారి ఓ వీణా కుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి? వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. ఓ నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం, అది తాకితే అయ్యో వేర్లు ఎక్కువైపోయినట్టున్నాయి, అసలు ఆగలేదు. ఏమేం గెలుచుకుంటున్నావు కొంచెం పక్క జరుగు చూద్దాం. ఆహా డిన్నర్ సెట్, ఎయిర్ కూలరు, దాంతో పాటు ఇదిగో కొన్ని వేర్లు. తీసుకో తీసుకో. ఇంట్లో అందరికి బాగా పనికొస్తుంది. తప్పకుండా. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, జలుబు, దగ్గు, వాతం, పిత్తం, కఫం అన్ని పిల్లలకు కూడా పనిచేస్తాయి కదా. ఒక క్రోసిన్ వేసి ఇదిగో. దాంతో పాటు మీ అందరికి శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 కిలోల బియ్యం. అది ఇంతటితో వేళ్ల వ్యాపారం అయిపోయింది. కానీ మన వ్యాపారం రోజు ఉంటూనే ఉంటుంది. ఎక్కడ పోతాం? చార్మైల్లో మళ్ళీ కలుద్దాం. ఎర్రగొండి నల్లగొండి అదా వచ్చేయి మర్రమంది నల్లనాగు మందకామేశ్వరి పువ్వు సింగినాల జీలకర్ర. ఎపిసోడ్ అయిపోయింది.